ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ దయా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఘర్షణ మా బ్రతుకు దినములన్నీ మమ్మలను మీ బలిష్టమైన రెక్కల కింద కాశీ కాపాడి సజీవ లెక్కలు చేర్చి కావలసినటువంటి జీవాన్ని, ఊపిరిని, ఇంకా మీ సహాయం కంటికి కనపడినవి, చెవి కనపడినవి, హృదయానికి గోచరం కాని సహాయాలు మీరు మాకు ఎన్నో అనుగ్రహిస్తూ నాయన ఈ రాత్రి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మీరు రాయించిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాకై ఇంత మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మాట్లాడిన ప్రతి అంశం మా హృదయంలో స్థిరపరచును. ఆయన మరొక జ్ఞాపకం పెట్టుకొని అనుసరించటకై పరిశుద్ధాత్మ నడిపింపుని తగిన జ్ఞానవేక హృదయాలను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలని మీ అందేవనవి కదా ప్రభువా, తగిన జ్ఞానాన్ని, బుద్ధిని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినవలసినదిగా కోరుచున్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నావు? ప్రార్థనకు వచ్చేవాళ్ళం మనము ఏమి కలిగి ఉన్నాం? ప్రకటన గ్రంథం 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. చాలు, మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. నేను వచ్చే వరకు అని ప్రభువారు అంటున్నాడు. ఏమి కలిగి ఉన్నావు? నేను నువ్వే ప్రశ్నించుకుని నీడలా తీర్పు పొందకపోదు. కొరింథీయులకు రాయబడిన పత్రిక 11:30 ఉంటుంది. ఆశ ఉంటుంది. నిన్ను నువ్వే పరిశీలించుకుని నీడలా తీర్పు పొందకపోదు. నిన్ను నువ్వే పరిశీలించుకో. అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకుని నీడలా తీర్పు పొందకపోదు. నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను పరిశీలించుకో. ఎప్పటి నుంచో ప్రార్థనకు వస్తున్నావు. దైవభక్తిలో ఏం కలిగి ఉన్నావు? నేనేం కలిగి ఉన్నాను? నేను ఎప్పటి నుంచో పాస్టర్ గారి దగ్గరికి పోయి, పాస్టర్ గారు పేగులు నొప్పి పుట్టిందాకా అరుత్తా చెబుతున్నారు కొందరు. అయితే ఏమి నేర్చుకున్నావు? మంచిది, ప్రభువారు ప్రేమించి సువార్త ప్రకటిస్తున్నాడు మీ అందరికీ. అందరూ వినాలి, రక్షణ పొందాలి. ప్రభువారికి ఒకరైనా నశించడానికి ఇష్టం లేనటువంటి వాడు. అందరూ ఆయన రాజ్యంలో ఉండాలి. అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన ఆశయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాశాడు. ఎంతగానో ప్రేమించి ఆయన ప్రేమ స్వరూపి అని తెలియజేసాడు మనకి. ప్రియులారా, ఏం కలిగి ఉన్నావు అని ప్రశ్న వచ్చినప్పుడు కొంత సత్యాన్ని ముందుకెళ్ళి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాయబడిన పత్రిక 14:1 ప్రేమ కలిగి ఉంటకై ప్రయాసపడుడి. దేనికి ప్రయాసపడాలి? ఏమి కలిగి ఉండమన్నాడు? నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతా, మహాదేవుడు మాట్లాడతా, నీ భక్తి జీవితంలో ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడు. నీ భక్తి జీవితం దాని కొరకు కష్టపడు అంటున్నాడు. భక్తి జీవితం అనేది 3 మెట్లుగా కనపడుతుంది. 13వ అధ్యాయం లాస్ట్లో మనం చదివినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ కలిగి ఉంటకై ప్రయాసపడుడి. దేనిని కలిగి ఉన్నావు? ప్రేమను కలిగి ఉన్నావా అని ప్రశ్న వచ్చి, అసలు ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, ప్రియులారా, 13వ అధ్యాయం 1వ వచనం మొదటి నుంచి కొద్దిగా చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ
దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగేడి కంచును గణగణలాడు తాళమునై ఉంది. చాలు, తర్వాత ముందుకెళ్దాం. నేను నా జ్ఞానంతో, నా తెలివితేటలతో, నా విద్యతో, నేను నేర్చుకున్న దానంతో మనుషుల భాషలతో మాట్లాడు, దేవదూతల భాషలతో మాట్లాడు. అయితే మోగేడు కంచును గణగణలాడు తాళమున్నాయి అని అన్నాడు. ప్రేమ లేనిదే వ్యర్థుడు అన్నాడు. ప్రేమ లేనిదే, నా వాక్ శుద్ధి శుభ్రంగా ఉండి శుభ్రంగా మాట్లాడి ఎంతో సత్యాన్ని ప్రకటించినప్పటికీ, వివిధ భాషలతో మాట్లాడినప్పటికీ ప్రేమ అనేటువంటి ప్లస్ పాయింట్ ఉండాలి అంటున్నాడు. ఇంకా కిందకి వెళ్ళమ్మా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పకలింప పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను. చూడండి ప్రియులారా, కొండలను పెకలింప పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ, మనుషులతో భాషలతో మాట్లాడినప్పటికీ, వివిధ భాషలతో మాట్లాడినప్పటికీ, మంగళగిరి కొండ పోయి బంగాళాఖాతంలో పడుగాక అన్నప్పుడు అది పోయి పడిపోయింది అనుకో, అట్టి గొప్ప సూచక్రియలను జరిగించినప్పటికీ ప్రేమ లేనిదే వ్యర్థుడు అంటున్నాడు. అదేటప్పుడు గమనించండి ప్రియులారా, చదివి బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నా ఆస్తి అంతా ఇచ్చినా సరే, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినా సరే, మరి ప్రేమ అంటే ఏంది? ప్రేమ అంటే ఏంటి? ఇదంతా ఇస్తున్నాను ప్రేమించినట్టు కాదా? నన్ను నేను సమర్పించుకుంటున్నాను పేదలకు, నా ఆస్తి అంతా ఇస్తున్నాను, వివిధ రకాలుగా నా జ్ఞానంతో నేను బోధిస్తున్నాను సువార్తను. అది ప్రేమ కాదా అని ప్రశ్న. విశ్వాసికి అది ప్రేమ కాదా? ఒకరిని ప్రేమించిన విధానం కాదా అన్నా. మరి ప్రేమ లేనిదే వ్యర్థుడు అంటున్నాడుగా. అయితే ప్రేమ అంటే ఏమిటి? యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు ప్రభువారు ప్రేమయ్య ఉన్నాడు. రెండవది, ప్రభువారు ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై, వాక్యము దేవుడై ఉంది. మనం ఆరాధించే ప్రభువారు ప్రేమయ్య ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అని నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రేమై ఉన్నాడు దేవుడు, వాక్యమై ఉన్నాడు, దేవుని వాక్యము అని పేరు ఆయనకు పెట్టబడి ఉన్నది. రక్తములో ముంచబడిన వస్త్రము అన్నాడు. ఆయన శరీరం అంతా దున్నబడిందంట. రక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఈ శరీరం లోపల అవయవాలకి ఒక వస్త్రము వలె కప్పబడి ఉంటుంది కనుక ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం రక్తములో ముంచబడిన వస్త్రము అని రాశాడు. ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యము అని ఆయనకు పేరు పెట్టబడి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉంటకై ప్రయాసపడుడి అంటే దేవుని కలిగి ఉంటకై ప్రయాసపడుడి.
వాక్యమై ఉన్నటువంటి దేవుని కలియుటకై ప్రయాసపడుడి. వాక్యాన్ని కలియుటకై ప్రయాసపడి. వాక్యము అనగా ఏకవచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. చాలు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. భూమి ఆకాశములు గతించును కానీ నా నోట నుంచి వచ్చినటువంటి మాట ఒక సున్నాయనను పొల్లైనను పోదు అన్నాడు. నెరవేర్పు అన్నమాట. జీవము కలిగినటువంటి మాట. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకును అన్నాడు. ఆయనలో జీవం ఉంది కనుక జీవపు మాటలే బయటకు వచ్చేసినాయి. వాక్యం అనగా జీవింపజేయునది, సత్యము అనగా జీవింపజేయునది, ప్రేమ అనగా జీవింపజేయునది. చూడండి, వాక్యము అని తెలుసుకున్నాం. అంటే వాక్యం అంటే యేసుప్రభు వారి ప్రేమ అని వస్తుంది. ప్రేమ అంటే యేసుప్రభు వారి నామం అని వస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినాం. అంటే ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని అన్నాడుగా. ప్రవక్త ఏమంటున్నాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుంటుని. చూడండి ప్రియులారా, ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండటానికి దేవుడు పరిశీలించినప్పుడు, నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు, నిన్ను నన్ను అందరిని ప్రభువారు పరిశీలించినప్పుడు ప్రేమ కలిగినటకై ప్రయాసపడి తిని, వాక్యమును కలిగినటకై ప్రయాసపడి తిని, దేవుని వాక్యమును కలిగినటకై ప్రయాస. నీ ఎదుట నేను పాపం చేయకుండా పాపాన్ని కడిగేసుకున్నటువంటి వాడుగా. ప్రియులారా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపపు వ్యాధితో ఉన్న, ఎక్కడ చూసినా గాయాలే, అది కడగబడలేదు అని యెషయా గారు చక్కగా క్లియర్గా రాశాడు 1వ అధ్యాయంలోని. ఆ పాపాన్ని నేను వాక్యంతో కడిగేసుకున్నాను. నువ్వు నన్ను పరిశీలించినప్పుడు నీ ఎదుట నేను పాపిగా కనపడతలేదు. కనపడకుండా ఉండాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే ప్రేమను కలిగి ఉండాలి. దేవుడి ప్రేమ కదా, మనం ప్రభువారి ప్రేమ స్వరూపి కదా. మనల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి దేవుడు డైరెక్ట్గా సిలువలో కనపరిచాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. వీరిని ఎవరన్నా ఆ మాట అనేవాళ్ళు ఆకాశం కింద ఇవ్వబడినటువంటి ఏ నామం కలిగినటువంటి పూజింపబడేటువంటి నామం, ఏ నామం అయినా ఆ మాట అన్నారా? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపింపగలడు అనే మాట ఎవరైనా అన్నాడా? ఆ మాట అనేవాళ్ళు ఎవరైనా ఉండారా? నువ్వు పరిశీలించి చూడండి. మీ సర్వీసులో అనేక మంది అనేక నామాలను ప్రకటిస్తున్నారు. తండ్రి, వీరేమి చేస్తున్నారు? క్షమాభిక్ష పెట్టినటువంటి ప్రేమ, పాపికి క్షమాభిక్ష పెట్టినటువంటి, పాపిని రక్షించేటువంటి వాడు. పాపులను రక్షించుటకై యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము పూర్ణ అంగీకారమునకు నమ్మటానికి యోగ్యమైనటువంటిది. ప్రియులారా, మన ప్రభువు మన కోసం రక్తాన్ని కార్చి తన యొక్క ప్రేమ అనేటువంటి నామాన్ని బయలుపరిచాడు. ఈ నామమునే రక్షణ కలదు.
ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. క్రియ లేనిదే విశ్వాసము మృతము అని యాకోబు గారు క్లియర్గా రాశాడు. క్రియ ఉండాలి అన్నాడు. నేను విశ్వాసిని, అయితే క్రియ కనపరచాలి అన్నాడు. ఏమిటి క్రియ? నేను ఏమి క్రియను కనపరచాలి? ఏం కాల్చబడటానికి నా శరీరం ఇచ్చేసా, అది క్రియ కాదా? అది క్రియ కాదా? నేను ఎన్నో భాషలతో, నా తెలివితేటలతో, జ్ఞానంతో సువార్త ప్రకటించాను, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నా, అది క్రియ కాదా అని ప్రశ్న. అది క్రియ కాదు, అది విశ్వాసంతో నువ్వు చేసేవి సంతోషమే. క్రియ జరిగించు, క్రియ జరిగించు అంటున్నాడు. ఏమిటి క్రియ? ప్రేమ కలిగిటే క్రియ అన్నాడు. ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమ అనేటువంటి ఇల్లు నీ చుట్టూ ఆవరించి ఉండాలి. చూడండి, ఆ నామము బలమైనటువంటి దుర్గం, దాన్ని ఢీకొనే దానం ఎవరికి లేదు. ఆకాశం కింద పడిన ఏ నామానికి లేదు, ఎంత బలవంతులకు కూడా లేదు. ఆ బలమైన దుర్గంలో నువ్వు ఉండు. ఆయన నీ చుట్టూ ఆవరించి ఉండాలి, నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటకాయ నీ ప్రయాసం ఉండాలి. నీ భక్తి జీవితం ప్రేమ కలిగి ఉంటకాయ ప్రయాసపడాలి. ప్రభునందు ప్రియులారా, మనం మొదటి నుంచి పరిశీలించి చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఇదే పునాది అండి. పునాదిలో ఏం మార్పేం కనపడదు. పునాదిలో, భక్తి జీవితంలో పునాది మార్పేం లేదు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి ఒకటే, అందరికీ ఒకటే మూలం. పరిశుద్ధునిగా జీవించాలనుకుంటున్నారా? పరిశుద్ధులు అనబడినటువంటి వారు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు అనబడినటువంటి వారికి మనకు కూడా పునాది ఒకటి. పునాదిలో మార్పేమీ లేదు. ముందుకెళ్ళండి. ఈ హేతువు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచ. సహోదరులు అన్నాడు. సహోదరులు అని అనటానికి ప్రియులారా కారణం ఏంటంటే, హానోకు దేవునితో నడిచాను, పరిశుద్ధులు కనపడుతున్నారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు మహాత్ములు దేవునితో నడిచినటువంటి వారు కనపడుతున్నారు. చూడండి, వాగ్దాన భూమి చేరిన వాళ్ళు ఎవరు చెప్పండి? రైట్, కాలేబు పూర్ణ హృదయంతో ప్రభువారిని వెంబడుతాడంట. పూర్ణ హృదయంతో వెంబడుతున్నాడు. ఆ హేతువు చేత ఆయన వెళ్ళినటువంటి భూమిని ఆయనకే ఇస్తాను అని ప్రభువారు. పూర్ణ హృదయంతో నన్ను వెంబడించేటువంటి వాడు, దేవుడు స్వయంగా అన్నటువంటి మాట అది. ప్రేమాని ప్లస్ పాయింట్లోకి పోయినప్పుడు ప్రియులారా, మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ దేవుని ప్రేమించు. మొదటి ఆజ్ఞ. పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ వివేకం దీన్ని వివరించినప్పుడు అందులో విశ్వాసి నడవలసినటువంటి దారి క్లియర్గా కనపడింది, చక్కగా కనపడింది. మొదటి ఆజ్ఞ. ఆజ్ఞ క్రమంలో మార్పు లేదు. పాత నిబంధనలోనూ అదేను, క్రొత్త నిబంధనలో కూడా అదే. పరిశుద్ధనబడినటువంటి వారు అదే క్రమంలో నడిచారు. పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నటువంటి వారు కూడా అదే క్రమంలో నడిచినప్పుడు మనం దేవునికి ఇష్టంగా కాగలం. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడి, ఆయన కూడా మనంటి స్వభావం కలిగినటువంటి వాడు. మహాత్ములు అనబడినటువంటి వారు
ప్రియులారా, వాళ్ళని పరిశీలించి చూసినప్పుడు వాళ్ళ విశ్వాసంలో అవిశ్వాసం లేదు, వాళ్ళ నమ్మికలో అపనమ్మిక లేదు, ఆజ్ఞ క్రమాలను చక్కగా పాటించేటువంటి వారుగా కనపడతారు మనం పరిశీలించి చూసినప్పుడు. అలాగుననే ప్రేమ కలిగినటకై ప్రయాసపడండి. మీ భక్తి జీవితం ప్రేమ కలిగినటకై అంటే ప్రభువారిని కలిగినటకై పూర్ణ హృదయంతో స్తుతించు, మహింపరచు, గణపరచు, ఆరాధించు, కీర్తన వాడు, ప్రార్థన చేయి. నువ్వు ఎట్టన్నా ప్రయాసపడు, దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ప్రయాసపడు. నీ భక్తి విశ్వాసం దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికే ప్రయాసపడాలన్నమాట. ఎవరైతే దేవుని రాజ్యంలో చేరతారో వాళ్ళు అదృష్టవంతులు అని పరిశుద్ధ గ్రంథం క్లియర్గా చెబుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను గొప్ప ఉంటే అవన్నీ ఏమి అక్కడికి వచ్చే దానం కనపడతాను. నా భక్తి గొప్ప, నా భక్తి గొప్ప నేను అనుకుంటాను అనుకో, అది అక్కడికి వచ్చేది కాదు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ప్రభువారు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆ కళలు మనలోకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం దైవత్వాన్ని పొందినటువంటి వారంగా ఉంటాం. కనుక ప్రభువుని ప్రియులారా, ప్రభువారు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మనందరికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మన ఇష్టం. ద్వితీయోపదేశకాండము 30:15 చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలు, నీకేది ఇష్టమో కోరుకో. అదే అన్నాడు, నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీకేది ఇష్టమో కోరుకో. జీవము మేలు అనేది నీ ఎదుటే ఉన్నది. జీవము అంటే యోహాను గారు మొదటి పత్రికలో మొదట అన్నాడు, మేము ఆ జీవాన్ని చూసామయ్యా, మా చేతులతో తాకాము, మా కాళ్ళతో చూసాము అని అంటున్నాడు. జీవం అంటే ప్రభువారే, యేసు ప్రభువారే. అయితే జీవాన్ని ప్రేమించు, జీవాన్ని చేర్చుకో, జీవమైన దేవుని హృదయంలో చేర్చుకో, జీవమై ఉన్నటువంటి ఆ బలమైన దుర్గంలో నువ్వు నివసించు. పునాది 1 లోకాసువార్త 10:8 మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడి. చూడండి, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి. ప్రేమ అనే ప్లస్ పాయింట్ ఉత్తమమైనది. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. కీర్తన 52 ఆఖరిలో అన్నాడు ఈ మాట. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమం. ఎందుకనంటే ఆ నామం బలమైన దుర్గం కనుక, మరి ఆ ఉత్తమమైనటువంటి దేవుని నామాన్ని కలిగి ఉంది కనుక, ఉత్తమమైనటువంటి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నది, ఉత్తమమైనటువంటి దేవుని ప్రేమను కలిగి ఉన్నది. క్రైస్తవుడు అనేటువంటి వాడు జాగ్రత్తగా ఉండాలి, కట్టుబాటులతో కూడినటువంటిది. సత్యాన్ని అనుసరించాలంటే దేవుడి కృపయే, కేవలం దేవుని ప్రేమే. కేవలం దేవుని ప్రేమ వలనే మనం ఆయన రాజ్యంలో చేరగలుగుతాం. కానీ మన భక్తి శక్తి ఏం లేదండి. మన భక్తి శక్తి, మన గొప్పతనం, మానవుడిలో ఏ గొప్పతనం కనపడతల పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ఏ గొప్పతనం కనపడతలే, ఏదో ఒక వంకర కనపడుతూనే ఉంది. కనుక ప్రభునందు ప్రియులారా, కేవలం ఉచిత కృపే, కృపా సత్య సంపూర్ణుడు. ధర్మశాస్త్రము మోషే గారి వలన భూలోకానికి పంపబడి ఉంది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కృపయు సత్యం అన్నాడు. ఉచిత కృప, ఉచిత కృప, ఉచిత ప్రేమ నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది, పిలిచింది. రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గర రండి. కేవలం ప్రేమ మనల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టింది. ఆయన ప్రేమ, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆయన నడిపించాడు కనుక మనం రాగలిగాం అన్నారు. పేతురు గారు అంటున్నాడు, అందరూ రక్షణ పొందాలని, మన ఎడల ఆయన అందరూ మార్పు చెందాలని.
మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన. కనుక ప్రియులారా, మన విశ్వాసంలో అవిశ్వాసం లేకుండా, మన నమ్మికలో అపనమ్మిక లేకుండా నీ గదిలోనికి వెళ్ళి రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యం ముందు నువ్వు చూచు, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు అన్నాడు మత్తయి సువార్తలు. ప్రభువారు స్వయంగా మాట్లాడినటువంటి 6:6 కొండ మీద ప్రసంగంలో ఈ రీతిగా ప్రభువారి నేటుగా, దేవా నేను నీ సమస్య ఆయన ఎదుట పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆయన సమస్య తీర్చగలిగేటువంటి ప్రేమదయా కనికరం అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అనేక మందిని ముట్టాడు. రండి నా వద్దకు రండి కుష్ఠరోగులు, అయ్యా రండి కొన్ని యాజకుడికి కనపరచుకండి. దారిలోనే శుద్ధులు అయిపోయారు. గొప్ప ప్రేమ. రాత్రు లేచిరా, గొప్ప ప్రేమ. వాక్కులో జీవం, ఇందాక అనుకున్నాం కదా, వాక్కులో జీవం. ఆ జీవం నోటి మాటలు నుంచి వచ్చినటువంటి ఆ జీవం వెళ్ళి ఆయనలో ప్రవేశించింది. నోటి నుంచి వచ్చిన మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి అన్నాడు. ఆత్మయే జీవింపజేస్తున్నది. ఆయన చెప్పిన ప్రతి మాట ఆత్మయును జీవమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, గుర్తుంచుకోండి, అనుసరించండి. మీ అందరికి వందనాలు.